యుగములు ఆయనతో కలిసి మనం ఉంటామని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, మనమందరం ఎప్పుడైతే ఈ ఆత్మానుసారంగా జీవిస్తామో అప్పుడు మనము దేవుడి యొక్క బిడ్డలుగా, దేవుడి యొక్క వారసులుగా, దేవుడి యొక్క సొత్తుగా మనం అవుతామని దేవుడు మనకు తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మనమందరం పరలోకానికి వెళ్తాం. ఎంతమంది పరలోకానికి వెళ్తారు? ఎంతమంది పరలోకానికి వెళ్తారు? చేయొద్దండి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే నిత్య రాజ్యం ఉన్నది అని మనం నమ్మాలి. ఫస్ట్ నమ్మినప్పుడు మాత్రమే ఆ పరలోకానికి వెళ్ళటానికి మార్గం తెరవబడుతుంది. బాగానే ఉంది. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం అందరం ఏం చేస్తాం? దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇంకా ఏం చేస్తాం? మన పితరులు మనకు నేర్పింది ఏంటంటే, మనం అందరము కలిసి పరలోకానికి వెళ్ళినప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ కలిసి మనము దేవుడి ప్రతినిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని నిత్యము గానముల చేత ఆయనను మనము స్తుతిస్తాము, కొనియాడుతాము, ఆరాధిస్తామని మన పితరులు నేర్పినారు. ఇది వరకే మనకు తెలుసు. ఇంకేమైనా చేస్తామని చెప్పారా మనకు? కానీ ఈరోజు ఆత్మదేవుడు మనతో చెప్పేది ఏంటంటే, మనము కేవలము ఆరాధించడానికి మాత్రమే పరలోకానికి వెళ్ళము. ఎందుకంటే దేవుడు సైన్యములకు అధిపతి, సైన్యానికి అధిపతి, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. అనగా పరలోకములో కోట్లాది కోట్ల సైన్య సమూహాలు ఉన్నాయి. అయితే ఆ సైన్య సమూహాలు అన్ని కూడా ఒకేసారి దేవుడిని ఆరాధిస్తున్నాయా? ఒకేసారి దేవుడిని ఆరాధిస్తున్నాయా? చెప్పండి. మీకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. ఓకే, ఆరాధించవు. ఎందుకు ఆరాధించవు అంటే, గాబ్రియేలు దూత ఉంది. గాబ్రియేలు దూత యొక్క పని ఏమిటి? సమాచారం అందించటం. ఏంటి సమాచారం? మనం చేస్తున్న ప్రార్థనలు కానీ, మనం చేస్తున్న విజ్ఞాపనలు కానీ, మనం చేస్తున్నది ఏదైతే మనం చేస్తున్నామో ఆ సమాచారం అందించడానికి గాబ్రియేలు దూత పరలోకం నుండి భూమి మీదకి వస్తుంది, భూమి మీద నుండి దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు మన దగ్గర గాబ్రియేలు దూత మన దగ్గర ఉంది. తర్వాత మన దగ్గర ఉండి మనం ఏం మాట్లాడుతున్నాము, ఏమి వింటున్నాము, ఇవన్నీ కూడా తీసుకెళ్లి పరలోకంలో తండ్రి దగ్గర చెప్తుంది. మరి ఎక్కడ గాబ్రియేలు దూత ఆరాధిస్తుంది? మరి ఎలా ఆరాధిస్తుంది గాబ్రియేలు దూత? మిఖాయేలు దూత ఉంది. మిఖాయేలు దూత అనగా అది యుద్ధం చేసేటటువంటి దూత. అంటే పరలోకములో కానీ, భూలోకములో కానీ, మధ్యాకాశంలో కానీ యుద్ధం చేయడానికి ఆ మిఖాయేలు దూత ఏం చేస్తుందంటే సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటది. మరి పరలోకములో ఒకేసారి ఆరాధన చేస్తే సైన్యాన్ని ఎలా తయారు చేసుకుంటది? యుద్ధం చేయడానికి సైన్యాన్ని ఎలా తయారు చేసుకుంటది? యుద్ధం చేయడానికి సైన్యాన్ని తీసుకుపోవటానికి ఎలాగ సమాచారం తీసుకుంటది? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దూతలన్నీ కూడా ఒకేసారి ఆరాధన చేయవు. వాటికంటూ ఒక దినము ఏర్పాటు చేయబడింది, వాటికంటూ ఒక టైం ఏర్పాటు చేయబడింది. మనకు కూడా అలాగనే భూమి మీద ఆదివారం అనేటటువంటి ఒక దినము ఏర్పాటు చేయబడింది. మనం ఆదివారం ఆరాధిస్తున్నాము కదా. ఈ రోజు ఆదివారం ఆరాధించడానికి వచ్చినాము. ఈ రోజు నుండి సోమవారం, మంగళవారం, బుధవారం, మరలా ఆదివారం వచ్చేంతవరకు ఇక్కడ ఉండి ఆరాధన చేస్తామా? మనము ఆరాధన చేయము. అలాగనే పరలోకములో కూడా దూతలు కూడా వాటికి కూడా కొన్ని టైము, కొన్ని దినములు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి పరలోకములో ఒకేసారి ఒకేసారి ఆరాధన చేయగలుగుతాం. మనము కూడా ఒకేసారి ఆరాధన చేయలేము. మొట్టమొదటిసారిగా మనము పరలోకానికి ఎందుకు వెళ్తామంటే దేవుని స్తుతించడానికి వెళ్తామనేది కరెక్టే మాట. రెండోది మనం ఏంటంటే, మనం ఎందుకు పరలోకానికి వెళ్తామంటే ఈ యొక్క ఏవైతే పరలోకములో ఏవైతే అధిపతులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ ఏలుబడి చేయడానికి మనం పరలోకానికి వెళ్తాం. దేవుడికి మహిమ కలుగునుగాక. యేసు క్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యంలో ఎలాగైతే ఏలుబడి చేస్తున్నాడో, పరలోక రాజ్యంలో ఎలాగైతే అధికార పూర్వకంగా పరలోకాన్ని ఏళ్తున్నాడో, దేవదూతలు ఎలాగైతే ఏళ్తున్నాడో, మనము కూడా పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దేవదూతలను ఏలటానికి దేవుడు మనకు అధికారం ఇవ్వబోతున్నాడు పరలోకంలో. మనము పరలోకానికి ఎందుకు వెళ్తాం? ఒకసారి గమనించండి. మన దగ్గరకు వచ్చి దూతలు, మనం ప్రార్థన చేసే సమాచారాన్ని తీసుకెళ్ళేటటువంటి దూతలు, ఆయన
దేవుడి కంటే కొంచెం తక్కువగా ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క దూతలకు మనము అధికారం చలాయిస్తాం. వాటికి తీర్పును మనము వాటికి తీర్పు ఇచ్చేది మనమే ఉంటాము. అందుకోసమే మనం పరలోకానికి వెళ్తాం. కాబట్టి మనం పరలోకానికి మనం ఎందుకు వెళ్తామంటే దేవదూతలకు తీర్పు చేయడానికి, దేవదూతలు ఏలటానికి. దేవాది దేవుడు మనలను ఎలాగ తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువుకి ఎలాగైతే పరలోకంలో రాజ్యాధికారికి అధికారం ఇచ్చినాడో, పరలోకాన్ని భూమిని సమస్తాన్ని ఏర్పడి చేయడానికి అధికారం ఎలాగిచ్చినాడో, నీకు నాకు మన అందరికీ కూడా పరలోకంలో అదే విధముగా రాజ్యాధికారాన్ని ఏలటానికి దేవుడు మన పరలోకానికి వెళ్ళటానికి అధికారం చేయడానికి మన పరలోకానికి తీసుకొని వెళ్తాడు. ఈ సత్యం మనకు తెలుసా? తెలవదు. ఈ సత్యం మనకు తెలవాలంటే మనం ఏం చేయాలంటే దేవుడి యొక్క జ్ఞానాన్ని వెతకాలి. దేవుడి యొక్క జ్ఞానమును మనము తెలుసుకొని, దేవుడి యొక్క శక్తిని మనము తెలుసుకొని, దేవుడి యొక్క దయను మనము తెలుసుకున్నప్పుడు, ఆయన జ్ఞానమును వెతుకుతూ ఉన్నప్పుడు ఆ పరలోకములోని ఆ దూతలను ఏలుబడి చేయడానికి కావలసిన జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మూడోదిగా ఏంటంటే ఆ దూతలకు భూమి మీద ఎలాగైతే దేవుడి యొక్క సువార్తను ప్రకటించడానికి దైవ సేవకులు ఎలాగైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, యాజకులను ఎలాగైతే ఏర్పాటు చేసుకున్నారో, అదే విధముగా పరలోకంలో మనమందరము కూడా దేవుని దూతలకు వారికి మనం ఏం చేస్తాము? బోధ చేస్తాము. దేవుడి జ్ఞానాన్ని గురించి ప్రకటన చేస్తాము. అక్కడ వారికి తెలియపరుస్తాము. కాబట్టి దేవదూతలకు మనము దేవుడి జ్ఞానాన్ని వివరించాలంటే మనము ఎలాగ ఉండాలంటే దేవుని జ్ఞానం చేత నింపబడాలి. దూతల దగ్గరికి వెళ్ళి నీకు అబ్రాహాము తెలుసా అని అడిగిన అనుకో, అబ్రాహామును నడిపించింది మేమేరా బాబు అంటారు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ నీకు తెలుసా అంటే, ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని ముట్టడానికి మేమే అక్కడికి వెళ్ళినాం, వారిని ప్రోత్సహించింది మేమే అని దేవదూతలు చెప్తాయి. కాబట్టి మనము ఎలాగ ఉండాలంటే దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నడిపించబడతామో, దేవుని ఆత్మకు ఎప్పుడైతే మనము లోపడుతూ ఉంటామో, అప్పుడు ఆత్మదేవుడు మనకేం చేస్తాడంటే దేవుడి యొక్క జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానము చేత మనం ఏం చేస్తామంటే అప్పుడు ఆ పరలోకంలో అధికారం చేయగలుగుతాం. ఆ పరలోకంలో దూతలకు దేవుడి జ్ఞానాన్ని ప్రకటిస్తాము. ఆ పరలోకంలో రాజరికాన్ని రాజుగా దేవుడు పొందినటువంటి ఆ యొక్క రాజరికమనే అనుభవాన్ని అనుభవిస్తామని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే ఇవన్నీ కూడా లేఖనంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి మనము ఎలాగ ఉండాలంటే ఓన్లీ దేవుణ్ణి ఆరాధించడమే, దేవుణ్ణి స్తుతించడమే, దేవుణ్ణి గణపరచడం అనే ఒక ఆలోచన కలిగి దేవుడి యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోకుండా, దేవుడి యొక్క కృపను పొందుకోకుండా, ఆత్మానుసారమైన జీవితం జీవించుకోకుండా ఒకవేళ ఇక్కడ మనం జీవించినట్లయితే పరలోకానికి వెళ్ళినప్పుడు దేవదూతల మధ్య మనం అవమానపరచబడతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ రోజు నుండి ఆత్మకు లోబడి మనం జీవించినప్పుడు దేవుడి జ్ఞానాన్ని నేర్చుకుంటాం, దేవుడి జ్ఞానంతో నింపబడతాం. దేవుడి జ్ఞానము నింపబడినప్పుడు బలముతో నడిపించబడతాము. ఆ జ్ఞానం మనలను నడిపిస్తుంది, ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తుందని ఈ రోజు నా దేవుడు నీతో నాతో మనందరితో తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకోసమే మనము ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఎందుకోసమో మనం పరలోక రాజ్యములో మనం రాజరికం చేయాలన్నా కానీ, దూతలకు బోధించాలన్నా కానీ, దూతలకు తీర్పు చేయాలన్నా కానీ, దేవుని మహిమపరచాలన్నా కానీ, ఆ రాజరికాన్ని పొందుకోవాలన్నా కానీ మనం ఏం చేయాలి? ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మకు లోబడి మనం జీవించాలి. అలా జీవించినప్పుడు మాత్రమే దేవుని జ్ఞానంతో నింపబడతాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజు నుండి మీరందరూ కూడా ఆశీర్వాదము కోసము, అభివృద్ధి కోసము, దీవెనల కోసము, నెమ్మది కోసము, సమాధానం కోసము దేవుని మందిరంలోకి రావద్దు. దేవుడి మందిరంలోకి రావద్దు. మీరు దేవుడి మందిరంలోకి ఎందుకు రావాలంటే దేవుడి జ్ఞానంతో నేను నింపబడాలి, దేవుని జ్ఞానంతో నేను నింపబడాలి, దేవుని శక్తితో నేను నింపబడాలి అని ఆశతో మీరు అడుగు పెట్టాలి. ఎప్పుడైతే దేవుని జ్ఞానము కావాలని మీరు కోరుకుంటారో
ఆ జ్ఞానం మీకు కావాల్సినవన్నీ సమకూర్చబడుతుంది. ఆ జ్ఞానమే మీకు కావాల్సినవన్నీ కూడా మీ దగ్గరికి తీసుకొని వస్తుందని ఈరోజు నా దేవుడు నీతో నాతో మనందరితో తేటగా మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడి బిడ్డలారా, మనం ఏం చేయాలంటే దేవుడికి లోబడి మనం జీవించాలని ఈరోజు దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నారు. గళితీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోసుకుంటాడు. ఏలనగా బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమని పంటలు కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవని పంటలు కోయును. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నీకు విడుదలవుతున్నటువంటి ఈ మాటను బట్టి ఇది దేవుడు నా కోసమే విత్తినాడు, నా కోసమే ఇది విత్తుతున్నాడని ఒకవేళ నమ్మకోకుండా నిన్ను సాతాను ఒకవేళ మోసపుచ్చినట్లయితే దేవుడేమి వెక్కిరించబడడు. ఎందుకంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు అని తెలియపరుస్తూ, నీవు ఏదైతే శరీర సంబంధంగా శరీరానుసారమైనటువంటి విత్తనం విత్తితే శరీరం అనే పంటే కోసుకుంటావు. ఆత్మానుసారమైన పంట విత్తితే జీవం అనేటటువంటి పంటను కోసుకుంటావని దేవుడు లేఖనంలో తెలియపరుస్తున్నారు. అయితే ఈరోజు మరియు దేవుడు తెలియపరుస్తున్నారు కాబట్టి నీవు ఆత్మ అనేటటువంటి విత్తనాన్ని విత్తుతావా, శరీరం అనేటటువంటి విత్తనాన్ని విత్తుతావా? ఏ విత్తుతాన్ని విత్తుతావో నీ ఇష్టం. అది మీ ఇష్టము. మీరు శరీరం అనేటటువంటి విత్తనం విత్తితే శరీరం అనే పంటే కోసుకుంటారు. ఆత్మ అనేటటువంటి విత్తనం విత్తితే జీవం అనేటటువంటి పంటను మీరు పోసుకుంటారని దేవుడు లేఖనంలో మనకు తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే శరీరం అనేటటువంటి పంట కోసుకోవాలి అనుకుంటే శరీరం అనేటువంటి విత్తనాలు 19 నుండి 22 వరకు మనం చూసినట్లయితే అక్కడ శరీరానికి సంబంధించినటువంటి విత్తనాలు 16 రకాల విత్తనాలు ఉన్నాయి. అందులో 16 రకాల విత్తనాలు ఉన్నాయి. ఏ విత్తనం అయితే నువ్వు విత్తుతావో ఆ విత్తనం అనే పంటనే నువ్వు కోసుకుంటావు. అక్కడ ఒక్కసారి చదివి వినిపిస్తారా దయచేసి? శరీర కార్యములు స్పష్టమైనవి. శరీర కార్యములు స్పష్టమైనవి అవేమనగా మొదటి ఒక విత్తనం ఏంటంటే శరీరం అనేటటువంటి విత్తనం. మొదటి విత్తనము జారత్వము, రెండోది అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అపచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినటువంటి విత్తనాలు. దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు గమనించండి. ఒక రైతు పండించాలనుకున్నప్పుడు, ఆయన వరి పండించాలనుకున్నప్పుడు వరి గింజ మాత్రమే విత్తుతాడు. ఆయన పత్తి విత్తాలి అనుకున్నప్పుడు పత్తి గింజ మాత్రమే విత్తుతాడు. మొక్కజొన్న విత్తాలి అనుకున్నప్పుడు మొక్కజొన్న గింజ మాత్రమే విత్తుతాడు. ఏ గింజ అయితే తాను విత్తుతాడో ఆ పంటనే కోసుకొని తింటాడు అని మనము భూమి మీద జరుగుతున్నటువంటి కార్యములు చూస్తూ ఉన్నాము. అదే విధముగా దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడో, శరీరం అనేటటువంటి విత్తనాలు 16 రకాలుగా ఉన్నాయి. ఆ 16 రకాల విత్తనాల్లో ఏ విత్తనమైతే నువ్వు విత్తుతావో ఆ పంటనే కోసుకుంటావు. వేరే పంట నీకు రాదిగా. నువ్వు ఆ పంట విత్తి, నువ్వు శరీరం అనే విత్తనం పంట విత్తి ఆత్మ అనేటువంటి ఫలము రావాలంటే, ఆత్మ అనే పంట కోసుకోవాలంటే అది నీ జీవితంలో జరిగినటువంటి పని. ఎందుకంటే రైతు వరి విత్తినప్పుడు వరి మాత్రమే పండుతుంది, మొక్కజొన్న విత్తినప్పుడు మొక్కజొన్న మాత్రమే పండుతుంది. లేకపోతే అదే విధముగా ఆత్మానుసారమైనటువంటి విత్తనము విత్తితే ఆత్మానుసారమైన పంట కోసుకుంటాం. ఆత్మానుసారమైన విత్తనాలు కూడా చూడండి, అవి 9 రకాల విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలు కూడా చదువుతారా ఒకసారి? అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కూడా ఆత్మ యొక్క విత్తనాలు. ఇవన్నీ కూడా ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, శారీరక సంబంధమైనటువంటి విత్తనాలు 16 రకాల విత్తనాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైనటువంటి
విత్తనాలు 9 రకాల విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలన్నీ కూడా ఆ 2 విత్తనాలు దేవుడు మీ చేతికి మీ ముందు ఉంచి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మోసపోకడి, దేవుడు వెక్కిరించబడడు. నీవు ఏదైతే విత్తుతావో, శరీరం అనేటువంటి విత్తనం విత్తితే అనేటువంటి పంట కోసుకుంటావో, ఆ క్షేమనే పంటను కోసుకుంటావో, ఆత్మ అనేటటువంటి విత్తనం విత్తితే జీవము అనేటటువంటి విత్తుకుంటావు అని దేవుడు తెలియపరుస్తున్నావు. ఏ విత్తనాన్ని నువ్వు విత్తుతావో, ఏ ఫలాన్ని నువ్వు పొందుకుంటావో నీవే డిసైడ్ చేసుకోవాలి. ఈరోజు దేవుడు నీ ముందు పెట్టి నీకే తెలియపరుస్తూ ఉన్నావు. ఏమంటున్నాడంటే, ఆత్మానుసారంగా నడుచుకోవాలి అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు నడుచుకోవాలంటే, నా ఆత్మ మీలో ఉన్నది, అది దత్తపుత్ర ఆత్మని మీకు ఇచ్చినాను, ఆ ఆత్మ మీరు నడిపిస్తుంది. ఆ ఆత్మానుసారంగా నడుచుకుంటే ఒక క్రమమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తావని తెలియపరిచినారు. ఆ యొక్క సాతాను కోసం ఏర్పాటు చేసినటువంటి నిత్య అగ్నిగుండంలోనికి వెళ్ళటానికి నీవు కూడా మార్గాన్ని తెలుసుకుంటున్నావు అని దేవుడు ఈరోజు చేతగా తెలియపరుస్తున్నాడు. లేదా ఒకవేళ ఆత్మానుసారంగా జీవించినవా, నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవటానికి మార్గాన్ని నువ్వు తెలుసుకుంటున్నావని ఈరోజు నా దేవుడు